Hello beautiful people, welcome back to our channel Chika's journey. సో ఒక్కసారి మా వెనకాల ఉన్న లొకేషన్ చూసేయండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. Mountains. సరౌండెడ్ బై మౌంటైన్స్. మనం హాల్స్టాడ్ సిటీలో ఉన్నాం. yes సో ఫుల్ వ్లాగ్ అయితే తప్పకుండా చూడండి, చాలా ఫన్ ఉంటుంది అండ్ సీనరీస్ అయితే చాలా బాగుంటాయి. ఈ వ్లాగ్ ఎండ్ వరకు చూడండి, చాలా ఫన్ ఉంటుంది. మీ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఫ్యామిలీస్తో వెళ్ళడానికి పర్ఫెక్ట్ ప్లేసెస్ ఇన్ హాల్స్టాడ్ అయితే నేను చూపిస్తాను. అండ్ ఎండ్ వరకు చూడండి, డోంట్ స్కిప్ ద వీడియో. అండ్ సాల్స్బర్గ్ వ్లాగ్ నేను ఆల్రెడీ నా ఛానల్లో పోస్ట్ చేసి ఉన్నాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఫ్యామిలీతో ఏవేవి మంచి ప్లేసెస్ చూడాలో నేను అన్నీ అందులో పెట్టాను అనమాట. అండ్ ఇఫ్ యూర్ వాచింగ్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. సో హాల్స్టాడ్లో అయితే వ్యూ చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే. మార్నింగ్ ఆ రోజు ఫుల్ వర్షం పడింది, సో ఇంకా వ్యూ అంతా చాలా బాగుండే. సో నెక్స్ట్ అయితే మనం హాల్స్టాడ్ లేక్ అయితే వెళ్తున్నాం. ఫస్ట్ చూడాల్సిన ప్లేస్ అయితే అదే, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సీనరీస్ అయితే అద్దరిపోతుంది. సో ఎంటైర్ వ్లాగ్ చూడండి. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్. హాల్స్టాడ్ లేక్ దగ్గరికి వస్తే డెఫినెట్గా మనం ఒక 2 ప్లేసెస్ అయితే ఈజీగా కవర్ చేసేయచ్చు. సో ఫస్ట్ అయితే ఈ హాల్స్టాడ్ లేక్ అయితే చూసేయండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పోస్టల్ కార్డ్ పిక్చర్స్ అంటారు కదా, సో అట్లా ఉంటుంది అన్నమాట ఈ ఫ్రేమ్ అంతా. అది చేతిలో ఉంది కదా జతి, దానికోసం వస్తుంది అది. లాలీపాప్. Do you wanna share your lollipop to her? Do you wanna share? Say yes or no. Share? Then give it to her. Give it to her, put it on the ground. It didn't like your lollipop. సో ఈ లేక్కి ఆపోజిట్ సైడే మనం కొంచెం ముందరికి వెళ్తే సాల్ట్ మైన్ ఉంటుందన్నమాట. సో ఇది మెయిన్ అట్రాక్షన్ అని చెప్పచ్చు. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 5 hours అయిపోతుంది టికెట్ తీసుకొని పైకి వెళ్ళి అదంతా తిరిగేసరికి. సో మ్యాక్సిమం టైం అయితే ఇక్కడే స్పెండ్ చేయొచ్చు అనమాట మనం. అండ్ కిడ్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్ని. అండ్ 4 years బిలో కిడ్స్కి అయితే ఎలా లేదు, 4 years అబోవ్ కిడ్స్కి ఎలా ఉందన్నమాట. అండ్ ఫస్ట్ అయితే మేము టికెట్స్ తీసేసుకొని మా టూర్ అయితే స్టార్ట్ చేసేసాము. ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ ప్లేస్ అయితే. అసలు వర్షం పడింది కదా, ఇంకా గ్రీనరీ హైలైట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ అయితే మనం పైకి వెళ్ళిపోవాలి. సో పైకి వెళ్ళేది ఏంటంటే అది ఫ్యూనిక్యులర్ అని అంటారనమాట. కేబుల్ కార్ లాగే ఉంటుంది, బట్ కొంచెం పెద్దదన్నమాట. సో దాని మీద వెళ్తామన్నమాట. పైకి వెళ్ళాక పైన వ్యూ చూడండి. సో ఇక్కడ నుంచి టూర్ స్టార్ట్ అవుతుంది. ఈ మెట్లన్నీ ఎక్కేసరికి మాకు ఆయాసం వస్తుంది, చాలా హైట్లో ఉంటాయి కదా. సో ఎత్తుగా ఉండడం వల్ల, అంటే కొండ మొత్తం అంతా కొండ అనమాట. ఇక్కడ నుంచి చూడండి, అసలు ఇది స్కై వాక్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లేస్ అంతా. అసలు స్కిప్ చేయకండి, చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఈ పైన ఏంటంటే స్కై వాక్ ఉంటుంది, మనకు ఒక వ్యూ పాయింట్ ఉంటుంది అనమాట, వరల్డ్ హెరిటేజ్ వ్యూ పాయింట్ అని. సో దాని తర్వాత మనకి చాలా బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి సాల్ట్ మైన్కి మనం ఒక 1 kilometer అట్లా ఉంటుందన్నమాట. కొంచెం వాక్ చేసుకొని వెళ్తే సాల్ట్ మైన్స్ వస్తాయన్నమాట. సో ఫస్ట్ అయితే ఈ వ్యూ అంతా చూసేసాయండి. సో ఈ స్కై వాక్ బ్రిడ్జ్ తర్వాత మనకి వరల్డ్ హెరిటేజ్ వ్యూ అని చెప్పి ఈ వ్యూ పాయింట్ ఉంటుందన్నమాట. సో ఇది టాప్ యాంగిల్ నుంచి నేను పిక్ పెట్టాను అనమాట. సో ఈ వ్యూ పాయింట్లో మనం మొత్తం హాల్స్టాడ్ అంతా చూడొచ్చు అనమాట. సో ఇక్కడికి వెళ్ళి మనం పిక్స్ అయితే తీసుకున్నాం కొన్ని. అండ్ వర్షం పడిన తర్వాత చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్
తర్వాత కొంచెం సేపు అయ్యేసరికి ఎండ్ కూడా వచ్చేసింది. ఇక్కడ మా చిన్నోడు చూడండి ఎలా పోజులు ఇస్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఒక జస్ట్ 650 మీటర్స్ అని చెప్పాడు, కానీ అది ఫుల్ స్లోప్ అనమాట. ఆ మొత్తం కొండ ఎక్కేసరికి అందరికీ చాలా నీరసం వచ్చేసింది. మా చిన్న అబ్బాయిని అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే వాడు ఫస్ట్ టైం హైక్ చేశాడు. చాలా బాగుంది, అసలు పేచి చేయలేదు, మంచిగా వెళ్ళిపోయాడు అనమాట. ఇది రోడ్ చూస్తున్నారు కదా, మొత్తం అంతా పైకి అనమాట, కొండ పైకి ఎక్కేలా ఉందన్నమాట. ఫ్యామిలీతో హైకింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. మేము ఆల్రెడీ రుడాషైమ్ ఇలాగా కొన్ని ప్లేసెస్కి అయితే వెళ్ళామన్నమాట హైకింగ్కి. ఇక్కడ మనం మన టికెట్ స్కాన్ చేసి ఫిజికల్ ఫిట్నెస్ అయితే మంచిగా ఉండాలి, అప్పుడే మనం ఇలాంటివన్నీ చేయగలండి. లేదంటే ఆయాసం పడిపోయి పక్కన కూర్చుని పోవడమే. సో ఇక్కడికైతే మేము సాల్ట్ మ్యాన్ అయితే రీచ్ అయిపోయాము. సో లోపలికి వెళ్ళి వాళ్ళు టికెట్స్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు మనకు ఒక డ్రెస్ ఇస్తారనమాట. సో అది వేసుకొని మనం లోపలికి వెళ్ళాలి మైన్స్లోకి, ఎందుకంటే చాలా చల్లగా ఉంటుందంట మైన్స్లో. సో అందుకు ఈ డ్రెస్ అయితే మనకి కంఫర్టబుల్గా అంత చలి వేయదని చెప్పి అందరికీ ఇవే డ్రెస్సెస్ ఇస్తారు. సో ఇక్కడైతే వాళ్ళు టూర్ చెప్తున్నారనమాట, ఎలా డ్రెస్ చేసుకోవాలి ఏంటి, ఆమెను ఫాలో అవ్వమని చెప్పి. ఈ టన్నల్లో అయితే చాలా చల్లగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ స్లైడ్ అనమాట ఒక 2 times ఉంటుంది ఈ స్లైడ్. సో ఫస్ట్ స్లైడ్ వచ్చి చిన్నది అనమాట, నెక్స్ట్ స్లైడ్ వచ్చి చాలా పెద్దది అనమాట. సో ఫస్ట్ స్లైడ్ అయితే వెళ్ళిపోయాము. సో స్లైడ్ దగ్గర నాకు తీయడానికి కుదరలేదు. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఈ సాల్ట్ గురించి అంతా చెప్తున్నారనమాట, ఈ మైన్స్ కోసం. ఇదైతే పెద్ద స్లైడ్ అనమాట. సో ఇక్కడ నేను జతిక్ అండ్ మా హస్బెండ్ అయితే వెళ్ళాము. చాలా ఫన్ అనిపించింది అండ్ లాస్ట్లో పిక్ అయితే తీసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ వచ్చి ఇదంతా లేక్ అనమాట, కింద ఉంది లేక్. సో ఆ లేక్ కలర్ చూసారా ఎలా ఉందో అసలు. ఇది వచ్చి అక్కడ వాళ్ళు బ్రిడ్జ్ ఎట్లా కట్టుకొని అక్కడ వర్క్ అంతా ఎలా చేశారు అని చెప్పి ఒక చిన్న మూవీ క్లిప్ అయితే వేశారు. సో ఆ బ్రిడ్జ్ అప్పట్లో కట్టింది ఇప్పటి వరకు సేమ్ అలానే ఉందని చెప్పి చూపిస్తున్నారు అనమాట. సో నెక్స్ట్ అయితే మన టూర్ అయితే ఎండ్ అయిపోయింది. సో ఇది చిన్న ట్రైన్లో ఉంది. సో దీని మీద ఎక్కి కూర్చుంటే వాళ్ళు బయటకు తీసుకెళ్తారనమాట మనల్ని. సో ఇది చాలా ఫన్ అనిపించింది మాకు. అలా బయటకు వచ్చేసి మళ్ళీ కిందకు వచ్చేసాం అనమాట. మళ్ళీ కిందంతా హ్యాక్ చేసుకునేటప్పటికి మళ్ళీ నీరసం వచ్చేసింది. సో అలా మధ్య మధ్యలో ఆగి వచ్చామన్నమాట. సో పక్కనే మనం మ్యాట్ వేసుకొని కాసేపు కూర్చున్నాం అనమాట. చాలా బాగుంది. ఈవినింగ్ అంతా మంచిగా టైం స్పెండ్ చేసేసాం ఇక్కడే మేము. సో ఇక్కడ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది సీనరీ కానీ ఆ లేక్ వ్యూ మొత్తం అంతా చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడే మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. తర్వాత మేము మళ్ళీ కిందకు వచ్చేసామన్నమాట. ఫ్యూనిక్యులర్లో కిందకు వచ్చేసిన తర్వాత లేక్ దగ్గరే కాసేపు టైం స్పెండ్ చేసాం మేము.
అక్కడే కూర్చొని ఈవినింగ్ అలా ఒక కప్పు కాఫీ తాగుతూ ఆ లేక్ని అయితే ఎంజాయ్ చేసామన్నమాట మంచిగా. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. అక్కడ కొన్ని మెమరబుల్ పిక్స్ అన్నీ షేర్ చేస్తున్నాను మన ఫ్యామిలీతోని. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ డాక్టర్ ఈ సూట్స్ వేసుకోగానే డాక్టర్ ఫీల్ వచ్చేసింది మా అందరికీ. డాక్టర్స్ అయిపోయాం అని ఫన్ చేసుకున్నాం అనమాట అక్కడ అందరం. అండ్ ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేసి కమెంట్ చేయండి ఏ పార్ట్ ఆఫ్ వీడియో నచ్చిందో. అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అంటిల్ నెక్స్ట్ టైం, బాయ్. పిక్స్ చూడండి చాలా బాగుంటాయి. మా చిన్నోడికైతే స్పెషల్ షౌట్అవుట్ ఇవ్వాలి, చక్కగా మాతో పాటు హైక్ చేసేసాడు మళ్ళీ. ఒక టిప్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే కిడ్స్తో ఉన్నప్పుడు డెఫినెట్గా ఫుడ్ అయితే క్యారీ చేయండి. మన పాపులర్ అట్రాక్షన్స్, ఈ వ్యూ పాయింట్స్ ఇలాంటి వాటి దగ్గర ఫుడ్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో బయట నుంచి రైల్వే స్టేషన్ వైపు అట్లా వచ్చేటప్పుడే మనం అక్కడే ఫుడ్ అంతా పిక్ చేసుకొని మన బ్యాగ్లో వేసేసుకొని వచ్చేస్తే చాలా బెటర్. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe to our channel. Until next time, bye bye.